ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పొందుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో నలుగురు రౌడీ షీటర్లు మద్యం తాగుతూ ఎలా చంపాలో ప్లాన్ చర్చించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో చూసుకుంటే గనక హల్చల్ గా మారినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి హత్య చేయడానికి ఏదైతే వీళ్ళతో ప్లాన్ చేసుకుంటున్నారో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంటే నలుగురు రౌడీ షీటర్లు కలిసి మద్యం తాగుతూ డ్రింక్ చేస్తూ ఆ ప్లాన్ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. ఏమంటారు సార్ దీని గురించి? ఇది చాలా పగడ్బందీ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్లాన్ నడిచినట్టుంది. మనం చూస్తుంటే అర్థమవుతుంది. చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. ఎందుకంటే ఇంతకు 4-5 రోజుల క్రితం, వారం రోజుల క్రితం కూడా ఎవరైతే అరుణ ఆవిడ ఒక ప్రెస్ మీట్ ముందు జగదీష్ అనే వ్యక్తిని ఎలా ఎక్స్పోజ్ చేసిందంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, శిష్యుడు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. సో దీన్ని బట్టి ఏంటంటే ప్లాన్ బాగుంది ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు అతని చేతుల మీదగానే ఈ సుపారీ అది అంతా ముట్ట చెప్పి కోటంరెడ్డిని అదే వీళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి మరి హత్య చేస్తే దాని ప్రకారం ఇంకా ఏమవుతుంది అంటే సొంత మనుషులే వెనుకుండి వాళ్లే చంపారు, ఇందులో మాకే సంబంధం లేదని అసలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో చంపినోడు అలాగే చంపబడ్డవాడు అందరూ ఒకటే గ్యాంగ్ అనేది క్రియేట్ చేయాలని అరుణ చాలా పగడ్బందీగా వారం రోజుల నుంచి ఆవిడ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే అనుకోకుండా ఈ వీడియో బయటపడటం వల్ల ఆ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయినట్టే అనుకోవాలి. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన అంతకుముందు శ్రీకాంత్ రిలీజ్ అవడానికి ఎవరైతే అరుణ ప్రియుడు ఉన్నాడో అతనికి పెరోల్ మీద విడుదల అవడం కోసం సంతకం చేసి ఇచ్చిన లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఆయనే ప్రెస్ ముందుకు వచ్చి ఇది పొరపాటుగా జరిగింది ఇది, సో ఇది నేను వెనక్కి తీసుకున్నాను అని చెప్పేసి కూడా అన్నాడు ఆయన. పైగా తిరస్కరణకు కూడా గురైంది, దాన్ని కన్సిడర్ కూడా చేసింది లేదు అక్కడ. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా మొత్తంగా మరి కోటంరెడ్డి శ్రీధర్ చుట్టూ ఇక్కడ ఎందుకు ఈ ఉచ్చి బిగిసింది, ఎవరు దీనికి సూత్రధారులుగా ఉన్నారంటే మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలోకి వెళ్తే కూడా బయట వ్యక్తులు ఎవరు లేరు, అందరూ కావాల్సిన వ్యక్తులే. మరి బాబాయిని గొడ్డలతో చంపుకున్న వ్యక్తుల చరిత్ర అక్కడ మనం చూసింది పోయిన 6 సంవత్సరాల క్రితం. అది ఇప్పటికి కూడా అతిగతి లేకుండా ఇవాళ అలో లక్షణ అంట మరి ఆవిడ ఎవరైతే సునీత రెడ్డి గారు ఉన్నారో ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవిడే ఇంతవరకు కూడా మరి ఆ సిబిఐ నుంచి ఎక్కడ కూడా తనకి సరైన అంటే కేసు పురోగతి కనిపించకపోయేటప్పటికి అంటే నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందనేది ఆవిడ ఆక్రోధన, ఆవేశం, ఆవేదన అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఈ రోజు కూడా శర్మిల గారు మాట్లాడుతున్నారు ఆ విషయం గురించి. సిబిఐ కావాలనే దీన్ని ట్రాక్ చేస్తా ఉంది, దానికి వెనక నుండి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి దాన్ని మరి పై నుంచి కొన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆ కేసును పురోగతి లేకుండా చేస్తాడు అనేది ఒక మనకు వినిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా ఇక్కడ మనకి నేరం శిక్ష అనేది మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన రాజ్యాంగంలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి. సో అందువల్ల ఎవరైనా నేరం చేస్తే ఆ నేరం చేసిన వాళ్ళు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా బెయిల్ మీద తిరగలిగే ఏదైతే వెసులుబాటు ఉందో ఇది కొంచెం చర్చ జరగాల్సిన విషయం. కోర్టులు కూడా దాన్ని సమీక్షించుకోవాలి, పునఃసమీక్షించుకోవాలి, పునః పరిశీలన చేసుకోవాలి, అవసరమైతే కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఆ మర్డర్ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయేదాకా అతనికి ఆ శిక్ష పడే పరిస్థితే కనిపించట్లేదు. కొంతమంది అసలు ఆ శిక్ష పడకముందే వృద్ధాప్యం చనిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఈ విధంగా తాత్సారం జరుగుతోంది. సరే ఇది న్యాయ వ్యవస్థ గురించి కాస్త పక్కన పెడితే ఇక్కడ వచ్చేటప్పటికల్లా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం చాలా పకడ్బందీ ప్లానే జరిగింది. సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న దాన్ని బట్టి చూస్తే జగదీష్ ఎవరైతే ఉన్నారో అతను, అలాగే మహేష్, అలాగే వినీత్, ఇంకొక మరో ఇద్దరు కలిసి రౌడీ షీటర్స్ అని మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఇది ఏదైతే ఉందో వీడియో ఆల్రెడీ పోలీసు చేతులకు కూడా వెళ్ళింది అంటున్నారు. సో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళు ఎందుకు మాట్లాడారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సుపారీ ఎవరి నుంచి వీళ్ళకి అందుతుంది అంటే ఇక్కడ అరుణ, శ్రీకాంత్ పాత్ర ఏమిటి దీంట్లో, అసలు వాళ్ళిద్దరి వెనకాల ఉన్న అసలు పాత్రధారి ఎవరు, ఆ సూత్రధారి ఎవరు అంటే దీన్ని బట్టి అక్కడ మనకు కొంత అర్థమవుతుంది. అక్కడ ఉన్న ఒక ముఖ్యమైన నేత
అంటే ఇక్కడ మనం ఎవరు అనేది ఇక్కడ మనం చర్చించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ ముఖ్యమైన నేత ఎవరైతే ఉన్నారో అతనే రేపు రాబోయే రోజుల్లో అంటే అక్కడ రాజకీయంగా అతన్ని ఎలిమినేట్ చేస్తేనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది ఒక అంచనా కోసం వాళ్ళు రావటం. అదే విధంగా రేపు ఈవిడ కూడా అరుణకి కొంత ఆశ చూపి సూళ్లూరుపేట కానీ మరో ఇంకొక కాన్స్టిట్యున్సీలో కానీ ఎమ్మెల్యేగా అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం 2029 అధికారంలోకి రాగానే ఆవిడకి ఎమ్మెల్యేగా ఆవిడకి ఒక అవకాశాన్ని కల్పిస్తానన్నట్టుగా ఆవిడకి ఒక ఎర్ర చూపటం, ఏదైనా ఒక 2 చేసినా 3 చేసినా అచ్చులు 4 చేసినా శిక్ష ఒకటి అన్నట్టు ఏదో మన సామెతగా చెప్పుకుంటాం కదా. అలాగూ వీళ్ళ నేరమయ జీవితంలో ఉన్నారు. ఆల్రెడీ ఈ గ్యాంగ్ నడుపుతుందన్న విషయం ఇప్పుడు బయట తేటతెల్లమైంది. అలా శ్రీకాంత్ వీళ్ళంతా నేర ప్రవృత్తి గల వ్యక్తులైన విషయం మనకి సొసైటీకి అలాగే పోలీస్ వ్యవస్థకు కానీ బయట కానీ తేటతెల్లమైపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాంత్ అన్న ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అరుణ కూడా కస్టడీలో అంటే విచారిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు లోపలుండి మరి లోపల నుండి వీళ్ళు ఈ విధంగా నడిపించగలుగుతున్నారంటే నెట్వర్క్ చాలా ఉంటేనే కదా ఎంత జరిగేది. ఖచ్చితంగా జైలులో ఉండి కూడా ఇలాంటి హత్యకి కుట్ర చేసుకునే పరిస్థితులు మనకి ఇవాళ ఉన్నాయంటే దురదృష్టకరమైన విషయాలు. ఏదైనా ఖచ్చితంగా ఇది వీళ్ళిద్దరి వెనక కూడా ఉన్నారు. ఎవరైతే అరుణ అలాగైతే శ్రీకాంత్ వీళ్ళిద్దరి వెనకాల ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నారు. ఈ స్క్రీన్ ప్లే అంతా దాని ప్రకారం నడుస్తుందని మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే రేపు పోలీసు దర్యాప్తులను వీళ్ళ 5గురిని ఎవరైతే ఉన్నారో జగదీష్ గాని లేకపోతే వినీత్ని గాని మహేష్ మరో 2 వీళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వెనకుండి దీని గురించి దీనికి ముందుకు ఎవరు దీని వెనకున్నారనే విషయం తెలియచ్చు. లేదా వాళ్ళు తెలియదు నాకు ఏమో తెలియదు అని కొంతకాలం ఈ డ్రాగ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏదైనా కూడా ముందు ఫస్ట్ అయితే వాళ్ళని అదుపులో తీసుకోవాలి, వాళ్ళని విచారణ జరపాలి. అప్పుడు అసలు ఏంటి అనేది కొంతవరకు మనకు గుట్టు బయటపడే అవకాశం ఉంది. ఓకే సార్, నమస్తే.